ఇప్పుడు ఓయూ కాలేజ్లో ఎందుకు ధర్నా చేశారు? అంటే నిరుద్యోగుల యొక్క జీవితాలను నాశనం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేయడం కోసమే ఈ ఒక ర్యాలీ చేయడం. అంటే గతంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు అలా అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారు వచ్చి మా అశోక్ నగర్లో ఉన్నటువంటి ఎంతోమంది విద్యార్థుల యొక్క గదవలు పట్టుకొని, బిడ్డ మీ యొక్క జీవితాలు మారాలంటే, మీ యొక్క ఆశయాలను నెరవేర్చుకోవాలంటే, మీరు ఉద్యోగాలు సంపాదించాలంటే ప్రభుత్వాన్ని మారుస్తేనే మీ యొక్క అవకాశం వస్తుంది. మీరు కాబట్టి ప్రభుత్వాన్ని మార్చాలేమో, ప్రజాప్రభుత్వాన్ని మీరు తీసుకొచ్చినట్టయితే మీ యొక్క జీవితాలు మారుతాయి, విద్యార్థుల బలిదానాలు ఆగుతాయి, విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం మనం ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి మా గదవలు పట్టుకున్నాడు. కాబట్టి ఆ విద్యార్థులు అందరూ, నిరుద్యోగులు విద్యార్థులు అందరూ కలిసి ఈ ప్రభుత్వాన్ని మార్చి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. ఆ రోజు ఇచ్చినటువంటి హామీలు, వాళ్ళు పెట్టుకున్నటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను ఏది కూడా ఇవ్వకుండా తుంగలో తొక్కి మా యొక్క జీవితాలను నాశనం చేస్తున్నారు. కాబట్టి అలాగే ఈరోజు రాష్ట్ర డీజీపీ గారే 20,000 ఖాళీలు ఉన్నాయి పోలీసులు అని చెప్పేసి ఆయన చెప్పడంతో కనీసం 20,000కు 15,000 18,000 వేయకుండా వాళ్ళకు 5,000కు మాత్రమే పరిమితం చేసి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి, అంటే మేము గతంలో కూడా 4 సార్లు మేము ఈ యొక్క కార్యక్రమాలు చేయడంతో ఇంకో 2,000 పెంచి మీకు ఒక 7,000 మాత్రమే ఇస్తాం. ఆ 7,000 ఉద్యోగాలు కొట్టుకోండి, లేకపోతే మీరు ఎండ్రింగ్ తాగి చావండి అనేలాగా మాట్లాడుతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం కోసమే ఈ రోజు మేము ఆర్ట్స్ కాలేజీ వరకు ర్యాలీ తీయడం జరిగింది. అంటే మీరు ఏదైతే చెప్పారో 5,000 ఉద్యోగాలు విడుదల చేశారని, ఆ 5,000 కూడా రికమెండేషన్లో ఉన్న వాళ్ళకే ఇచ్చారంట కదా, మీలాంటి నార్మల్ స్టూడెంట్స్కి ఇవ్వలేదు అంటున్నారు. ఇది నిజమేనా? కాదు, నోటిఫికేషన్ ఇవ్వలేదు, నోటిఫికేషన్ ఇస్తానని అంటున్నారు. ఈ 5,000 నోటిఫికేషన్లో కూడా రికమెండేషన్ తోటి జరిగేటివి కొన్ని జరుగుతాయి. దాంట్లో మళ్ళీ పోలీసులోనే ఉన్నటువంటి కొంతమంది మళ్ళీ దాంట్లోకి వచ్చి నేను కానిస్టేబుల్ గానో లేకపోతే హోంగార్డులుగానో చేసినటువంటి వ్యక్తులు మళ్ళీ దీంట్లోకి వచ్చి నేను ఎస్ఐ కావాలి లేకపోతే ఇంకో పై స్థాయికి వెళ్ళాలనుకున్న వ్యక్తులు కూడా రాసే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఖాళీలు ఉన్నాయి, ఖాళీలు మాత్రమే ఏమని చెప్తున్నాము. ఎక్కువ ఉద్యోగాలు మాకెందుకు? ఎక్కువ లేనటువంటి ఉద్యోగాల్ని సొంతంగా సృష్టించడానికి లేదు కదా, నువ్వు చేసేటటువంటిదే చేయమంటున్నాం. రాష్ట్ర డీజీపీ గారే చెప్పారు కదా 20,000 ఖాళీలు ఉన్నాయని. మరి ఆయన చెప్పినప్పుడు హోంశాఖ మంత్రి నువ్వేగా, మరి నీకు కూడా తెలుస్తాయి కదా. ఆ డీజీపీ గారు నీకు నీకు అయితే రిపోర్ట్ అయితే ఇచ్చే ఉంటారుగా. నీవు కనీసము విద్యార్థుల యొక్క భవిష్యత్తును బాగు చేయడం కోసమే వచ్చినవా, లేకపోతే విద్యార్థులను నాశనం చేయడం కోసం వచ్చినవా అనే ఒక నినాదాన్ని మేము బేస్ చేసుకొని ఈ యొక్క ర్యాలీ తీయడం జరుగుతుంది, ఈ పోరాటం చేయడం జరుగుతుంది. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి మీరు ఎన్నో సమావేశాలు చేశారు, ధర్నాలు చేశారు, అయినా కూడా ప్రభుత్వం దిగి రాలేదు. అంటే దుస్థితి ఎట్లా ఉందంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఆయన దగ్గర ఉంది, మీ బాధ చెప్పడానికి కూడా మీకు అవకాశం లేకపోయింది. ఎట్లా అనిపిస్తుంది అసలు మీకు? అదే ఈ రాష్ట్రంలో తెలంగాణ కాబట్టి తెలంగాణలో చాలా సామెతలు ఉంటాయి. నిమ్మకు నీరెత్తనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. గతంలో వచ్చిన వెంటనే బోర్డులు మార్చడం కోసమే 1,000 కోట్లు ఖర్చు పెట్టిండు. ఆ బోర్డులు మార్చి ప్రగతి భవన్ని ప్రజాభవన్గా మారుస్తానని చెప్పిండు. విద్యార్థులకు ప్రతి ఒక్క విద్యార్థికి ఉద్యోగం ఇస్తామని చెప్పిండు. ప్రతి వ్యవస్థలో నాణ్యమైనటువంటి వసతులు కల్పిస్తామని చెప్పిండు. కానీ ఏది చెప్పినా ఊపదంపుడు ఉపన్యాసాలకు మాత్రమే పరిమితమైనటువంటి ఈ రేవంత్ రెడ్డిని మేము హెచ్చరిస్తున్నాము. ఊపదంపుడు ఉపన్యాసాలకు పరిమితం కావద్దు. నువ్వు ఏదైతే చేస్తున్నావో నీ 6 గ్యారెంటీలు తుంగలో దొక్కినవు, అట్లాగే విద్యార్థులకు ఇస్తానన్న నిరుద్యోగ భూతి తుంగలో దొక్కినవు. రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తానని చెప్పేసి అన్నావు. ఆ 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ తుంగలో దొక్కినవు. అలాగే ఈ రాష్ట్రంలో నువ్వు ఏది చేస్తాను కూడా హామీ ఇచ్చిన ఒక్క హామీని కూడా నువ్వు నెరవేర్చలేవు. ఎందుకంటే నీకు పరిపాలన చేతనైతే లేదని చెప్పేసి మా విద్యార్థి లోకం అనుకుంటా ఉన్నది. కాబట్టి నువ్వు విద్యార్థుల యొక్క జీవితాలను, ఓటర్ల యొక్క జీవితాలను ప్రజాప్రభుత్వం అంటే ప్రజల కోసం పాటుపడే ప్రభుత్వంగా నువ్వు మలుచుకోవాలని, లేని ఎడల ప్రజల నుంచి, విద్యార్థుల నుంచి, నిరుద్యోగుల నుంచి నీకు బాగా చెగదగలే అవకాశం ఉందని చెప్పేసి రీసెంట్లీ మన రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే నేను ఇన్ని చేశా అన్ని చేశానని పెద్ద లిస్ట్ చెప్పుకొని వచ్చారు. మీరు విన్నారా? ఆయన చెప్పడం అదే చెప్పిన, ఊపదంపుడు ఉపన్యాసాలకే పరిమితమైండు. ఆయన చేసిన ఏం లేదు. నేను 50,000 ఉద్యోగాలను భర్తీ చేసిన అన్నాడు. 50,000 ఉద్యోగాలు కాదు, గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషను, గతంలో రాసినటువంటి ఎగ్జామ్స్, వాటి ఫలితాలను వాళ్ళ పేపర్లు చేతిలో పెట్టిండు. అంటే ఆయన నోటిఫికేషన్ ఇచ్చింది లేదు, ఆయన ఉద్యోగాలు ఇచ్చలేదు. గత ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇచ్చినటువంటి ఉద్యోగాలను మాత్రమే ఆ డిఎస్సిని ఇచ్చిండు. అట్లా కొన్ని పోలీసు ఉద్యోగాలు, డిఎస్పి ఉద్యోగాలను మాత్రమే
గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిండు. ఆయన నోటిఫికేషన్ ఏడేసిందని నేను అడుగుతా ఉన్నాను. జాబ్ క్యాలెండర్ను ఫాలో అవుతామని చెప్పేసి ఎక్కడ జాబ్ క్యాలెండర్ ఫాలో అవుతున్నాడు? నీ జాబ్ క్యాలెండర్ ఎక్కడ ఫాలో అయినావని నేను అడుగుతా ఉన్నాను. అదే చెప్తున్నా కదా, బహిరంగ చర్చకు వస్తావా మన ఉస్మాన్ యూనివర్సిటీకి? అదే ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి నేను ఏ ముఖ్యమంత్రి రాలేడు, ఏ ఒక నాయకుడు రాలేడు, నేను వస్తున్నా ఉస్మాన్ యూనివర్సిటీకి గతం ఒక సంవత్సరం కిందట వచ్చినప్పుడు మళ్ళీ డిసెంబర్లో వస్తా, డిసెంబర్లో వచ్చినప్పుడు ఏ ఒక పోలీసులు రావద్దు, విద్యార్థులతో మాట్లాడతా, మీరు ఎవరు రావద్దు, నేనే మాట్లాడతా అని చెప్పేసి వచ్చి 1000 కోట్లు నిధులు ఇస్తానని చెప్పేసి అన్నాడు. ఈ ఉద్యోగాలు కనీసం ఉస్మాన్ యూనివర్సిటీలో ఖాళీలు ఉన్నాయి, చాలా మంది ప్రొఫెసర్లు లేరు, నాన్ టీచింగ్ స్టాఫ్ లేదు, ఎవరు లేరు. వాటిని భర్తీ చేయడం కోసం నీ దగ్గర చిత్తశుద్ధి లేదు. విద్యాశాఖ మంత్రి నీ దగ్గరనే ఉందిగా, విద్యా వ్యవస్థ ఏ రకంగా దాడిలో ఉందో అనేది నీకు తెలుస్తలేదా? కొంతమంది ప్రొఫెసర్లతో పొగిడించుకొని నేను మాత్రం విద్యాశాఖ మంత్రిని మంచిగా నడిపిస్తున్నానని చెప్పేసి నీ శనక ఆనందాన్ని పొందుతున్నవే తప్ప నీ వల్ల ఈ రాష్ట్రానికి, నిరుద్యోగులకి, ఓటర్లకి ఎలాంటి లాభం లేదని చెప్పేసి నేను తెలియజేస్తాను. ప్రొఫెసర్లు అంటే గుర్తొచ్చింది, ప్రొఫెసర్ని అరెస్ట్ చేసినా కూడా ఇప్పుడున్న ప్రభుత్వం ఏమీ చేయలేకపోతుంది. అసలు ఏంటి అసలు ఇష్యూ ఏంటి? అంటే తెలంగాణకి పనిచేస్తున్నారా, ఆంధ్రాకి పనిచేస్తున్నారా, కర్ణాటక పనిచేస్తున్నారా అర్థం కావట్లా. అదే అయితే ఆయన వాస్తవానికి వాళ్ళ బాస్ ఎవరు అంటే చంద్రబాబు నాయుడు. గతంలో ఆయన కింద పనిచేసింది కాబట్టి ఆ బాస్ యొక్క నిధులని, ఆయన బాస్ యొక్క మనిషిని, ఆయన యొక్క గౌరవాన్ని కాపాడుకోవాలని, లేకపోతే నేను ఒక రాష్ట్రానికి సీఎం అని అనుకుంటలేడు, నేను ఒక రాష్ట్రానికి బానిస అని అనుకుంటున్నాడు ఆయన. నువ్వు బానిసవు కాదు మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, నువ్వు ఒక రాష్ట్రానికి సీఎంవి, నువ్వు తెలంగాణ రాష్ట్రానికి బాసువి. నువ్వు బాసులా ప్రవర్తించు, ఒక బానిసలా ప్రవర్తించొద్దని మేము విద్యార్థి లోకం నుంచి మిమ్మల్ని వేడుక ఉంటున్నాం. ఎందుకంటే ఒక రాష్ట్రాన్ని ఒక రాజు తలుచుకుంటే కొరడా దెబ్బల కొదవ అన్నట్టు ఈ రాష్ట్రంలో ఒక సీఎం తలుచుకుంటే విద్యా వ్యవస్థని కానీ, లేకపోతే లాండ్ ఆర్డర్ వ్యవస్థని కానీ, లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి సకల సమస్యలని క్లియర్ చేసే అవకాశం ఉంటుంది. అంటే అవకాశాన్ని నువ్వు యూటిలైజ్ చేసుకోకుండా నీ దోసుకోవడం అనే కాన్సెప్ట్కి నువ్వు దాగి ఉండి, నువ్వు దానికే లోబడి ఉండి నీ యొక్క ప్రవర్తనని చూపిస్తున్నావు. కాబట్టి నీ చిత్తశుద్ధిని చాటుకొని విద్యార్థులకు ఇస్తానన్నటువంటి నిరుద్యోగ భృతిని, విద్యార్థులకు ఇస్తానన్నటువంటి 2 లక్షల ఉద్యోగాలని నువ్వు వెంటనే రిలీజ్ చేయాలని, లేని ఎడల విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నిన్ను హెచ్చరిస్తూ నువ్వు గద్దెనెక్కకుండా చేయాల్సిన బాధ్యత మా పైన మేము పెట్టుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. లాస్ట్ అండ్ ఫైనల్, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఇన్ని బాధలు చూశారు, రాబోయే ఎలక్షన్స్ లో ఎవరిని గెలుచుకోబోతున్నారు? బీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, లేకపోతే బీజేపీనా, ఇప్పుడు కొత్తగా వచ్చిన టీఆర్ఎస్ఆ? వాస్తవం చెప్పాలంటే ప్రజల శ్రేయస్సు కోరేటువంటి ప్రభుత్వాన్ని ఎంచుకోవడాన్ని ప్రతి విద్యార్థి కోరుకుంటాడు, ప్రతి నిరుద్యోగి కోరుకుంటాడు, ప్రతి ఓటర్ కోరుకుంటాడు. మేము తెలంగాణ రాష్ట్రంని గతంలో తెలంగాణ రాకముందు మా నిధులు, మా నియామకాలు, మా నిధి ఎటుపోతున్నాయని చెప్పేసి మేము బాధపడ్డాం. కాబట్టి ఉద్యమంలో క్రియాశీలకంగా ఉస్మాన్ యూనివర్సిటీ దాంట్లో భాగస్వామ్యం అయింది. ఆ విధంగా మేము పనిచేయగలిగినాం కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సంపాదించుకోగలిగినాం. తెలంగాణ కోసం పోరాటం చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది కావచ్చు అనుకున్నాం. ఇళ్ళకందే పండగ కాదని చెప్పేసి అన్నట్టు తెలంగాణ రాష్ట్రంలోకి టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా వచ్చింది కాబట్టి అది నెక్స్ట్ టైం చేస్తే మనం 2 సార్లు అవకాశం ఇచ్చినాం. 2 సార్లు కూడా మాకు చేయలేకపోవడం మార్చినాం. రేపటి కాడ విద్యార్థుల యొక్క భవిష్యత్తును, ప్రజల యొక్క భవిష్యత్తును, ప్రజల శ్రేయస్సు కోరే ప్రభుత్వం ఏదొచ్చినా దానికి స్వాగతిస్తాం. కానీ విద్యార్థుల భవిష్యత్తు కానీ, నిరుద్యోగుల భవిష్యత్తు కానీ, ఈ వ్యవస్థలో ఉన్నటువంటి ఓటర్ల భవిష్యత్తు కానీ తుంగలో తొక్కే ప్రయత్నం చేస్తే ఏ ప్రభుత్వానైనా మేము తుంగలో తొక్కే ప్రయత్నాన్ని మాత్రం ఆపమని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.